ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు వరకు తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎపిసోడ్ 12:30 ఇప్పుడు చెప్పేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం హెల్త్ కరెక్ట్ లేక నేను చెప్పలేకపోతున్నాను. పక్క చెప్తాను. రేపు ఒక్కరోజు టైం కొంచెం లేట్ చెప్తాను. ఎల్లుండి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పక్క వస్తాయి, షార్ట్స్ కూడా వస్తాయి, అన్నీ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం ఓపికతో నా వీడియోస్ చూసారని నేను అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ బాయ్ ఏదో సాంగ్ వస్తుంది. శ్రీముఖకి వచ్చినాక యాడ్స్ చెప్తుంది. యాడ్స్ చెప్పినాక ఇక్కడ ఒకటే అడుగు ముందుకు వెళ్ళాలంటే బిగ్ బాస్ కళ్ళను ఎన్నో అడుగుల నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే అంత సులభం కాదు. ఇంకా చెప్తుంది. అది భలే అనిపించింది. మీకు ఎంతమంది మీకు సాధ్యం కాదు. ఈ మధ్యలో చాలా అగ్ని పరీక్ష అనేది ఒకటి చాలా కఠినమైన ఒక శిక్ష. అవును రా బాబోయ్, అగ్ని పరీక్ష సెలబ్రిటీ లాగా వెళ్ళిపోతే ఏం కాదని అగ్ని పరీక్ష త్రూ పోతే మాత్రం అది నరకం అనుకోండి. వాళ్ళకి మాత్రం ఒక నరకంగా చూపిస్తారు అనుకోండి. నాకు అనిపించింది నరకం అని. మీకు ఎంతమందికి నరకం అని అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. సరే, తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఇంకా జూరీస్ రమ్మంటే అభిజిత్, నవదీప్, బిందు మంది వస్తుంది. ఊవారి అనే సాంగ్తో వస్తారు. సాంగ్తో వచ్చినప్పుడు నవదీప్ అంట ఊవారి ఫస్ట్ డే నుంచి వీళ్ళని అడిగేదే నేను ఊవారు అంటే ఇది అది అని చెప్తున్నారు. ఇది అది కాదు, ఏంటి దాని మీనింగ్, దాంట్లో ఏముంది ఏంటి అని మనం కూడా తెలుసుకోవాలి కదా. ఊవారు అంటే ఇది అని చెప్తారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించింది కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత అది ఇది అని కాదు, ఏంటి ఊవారు అంటే మీనింగ్ ఏంటి అనేది చెప్పడం అది భలే అనిపించింది. తర్వాత ఫస్ట్ నవదీప్ అభిజిత్ కూడా అంటారు ఊఆర్ యుద్ధం అంటే వీళ్ళ గురించి మన ఆడియన్స్కి అందరి గురించి అంత తెలియలేదు. ఇంకా కొంతమంది గురించి అంత క్లారిటీ ఎవరికి తెలుస్తలేదు. నేనదే చెప్తున్నాను. మీరెవరు తెలుసుకోండి అని అది తెలుసుకోండి. కానీ ఇలా ఓకే మీరు ఇలా పిచ్చిగా చేయకండి. మీ క్యారెక్టర్ ఏదో మీరేదో మీరు తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్తారు. అదైతే నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా కరెక్ట్ అనిపించింది కదా. తర్వాత ఇక మీకేమి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నాకైతే అవును ఇది చెప్పడంలో కరెక్ట్ అనిపించిందని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత అందరూ అభిజిత్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అదాని లేదు. తర్వాత ఇంకా అభిజిత్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఈరోజు దీపక్ అంటే అభిజిత్ ఏమంటారంటే కొంతమందికి ఇంకా అర్థం కాలేదు, మీరేంటో మీ విధానాలు ఏంటో అంటారు. అలా ఇంకా అర్థం కాలేదు, అది ఒకటి తెలుసుకోండి అని అంటారు. స్కిప్ ద రౌండ్ అంటే ఈరోజు దీపక్ ఫైర్ కార్డ్ యూజ్ చేయాలి. ఈరోజు ఫైర్ కార్డ్ యూజ్ చేయకపోతే వేస్ట్ అని చెప్తారు. అయితే సరే అనుకోని దీపక్ ఈరోజు స్కిప్ ద రౌండ్లో మీరు ఫైర్ కార్డ్ యూజ్ చేయాలి అని చెప్పినప్పుడు అంటే ఈరోజు మీరు ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే జూరీస్ మీరు వెళ్ళి కూర్చోండి. వాళ్ళకి ఈరోజు మన లోపల ఉంటుంది. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కొక్కరు మెంటల్ ఫెసిలిటీ ఏంటి అబద్ధం గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే తన మెంటల్ ఫెసిలిటీ ఏంటో యూజ్ చేయాలి అని అనుకుంటారు. జ్యూరీ వాళ్ళు కూడా ఇది అని చెప్తారు. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా నవదీప్ లోపల ఉన్న ప్రతి మెంటల్ ఎబిలిటీ మావురా బుజ్జోడా మెంటల్ ఎబిలిటీ వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నారు. లోపల వాళ్ళకున్న మెంటల్ స్టాండ్ ఎలా ఉంటుంది ఏంటి అది కూడా అప్పుడు అది ఒక రకంగా ఉంటుంది అనుకోని అది చాలా చాలా బాగా అనిపించింది. శ్రీమతి వీళ్ళ బుద్ధి ఎలా ఉంది, వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో అది కూడా మనం తెలుసుకోవచ్చు అంటారు. బిందుమానే కదా, అదే కదా మనం కూడా అనుకున్నది అదే కదా అంటారు. బుద్ధి బలం ఎలా, చేతులు ఎలా నిలిచారో అదే ఇన్ని రోజులు వీళ్ళ మెంటల్ చేయాలి. ఇన్ని రోజులు మేము
టూ లీడర్స్ పెట్టాను. వీళ్ళకి కొంతమంది, వీళ్ళకి కొంతమంది చేసాం. ఈరోజు 3 లీడర్స్ పెడదామని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నాను? ఓకే అండి. 3 లీటర్స్ పెట్టాలంటే మనం మొన్న ఝాన్సీ విన్నర్ అయిన ఝాన్సీ టీం నుంచి 3 లీటర్స్ పెట్టాలని అనుకుంటున్నాను చెప్పారు. 3 లీటర్స్ ఝాన్సీ టీం నుంచి 3 లీటర్స్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే అని అంటారు. తర్వాత అంటే 3 లీటర్స్ అంటే ఆ ఉన్న టీంలో అందరు రావాలి. అందరు వచ్చినాక వాళ్ళని ఇద్దరిని తీసేసి అందులో అందరు వాళ్ళ ఓటింగ్ వల్ల ఉంటారు. రామకృష్ణ గాయత్రికి అవుట్ అవుతారు. అవుట్ అయినాక అంటే ఆ గేమ్లో రామకృష్ణ వాళ్ళు లేరని చెప్తారు. తర్వాత అప్పుడు సరే అందరిని హేమంత్, దీపక్, ప్రియా, ఝాన్సీ, మిథిలేష్ వీళ్ళు అంటే వీళ్ళు లీడర్ కానీ కావడం కోసం వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇంకా అభిజిత్ ఏమంటారు, అలాగే అవతలకు మీరు అవతల పోయి ఉంటారు. వాళ్ళు అవతల పోయి మీరు ఎలా తయారవుతారు, ఏంటి, ఏ విధానంలోకి తయారవుతారు, ఆ విషయాలు మీరు మాట్లాడుకోవాలి, ఆ విషయాలు మీరు చేయాలి అని చెప్తారు. అది సూపర్. తర్వాత ఏమవుతుంది అంటే 1 to 5 ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు, ఆడ ఉన్నాయి ప్రతి ఒక్కటి యూజ్ చేయాలి అని చెప్తారు మన నవదీప్ గారు. చాలా అభిజిత్ గారు అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అది మంచిగా అనిపించింది కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత ఫస్ట్ ఝాన్సీ వస్తుంది, సెకండ్ మిథిలేష్ వస్తారు, థర్డ్ హేమంత్ వస్తారు, ఫోర్త్ ప్రియా వస్తుంది, ఫిఫ్త్ దీపక్ వస్తాడు. ఝాన్సీ నిజంగా గేమ్స్ అవన్నీ బాగా ఆడుతుంది. ఏమో లోపల కొనగా సింపతి చూపిస్తుందా ఏం చేసినప్పుడు కానీ ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడైతే బాగా ఆడుతుంది అవి. తర్వాత తను మిథిలేష్ వీళ్ళు ఉంటారు కదా. ఓకే. తర్వాత మన ప్రియా వీళ్ళందరూ కామన్గా మాట్లాడుకోవడం అదంతా మనందరికీ తెలిసింది. సరే అయిపోయినాక దీపక్ వీళ్ళందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకోవడం. అంటే వీళ్ళు దీపక్ కూడా అంటే తను ఇలా చేస్తాడు అది డాక్టర్ లాగా వాళ్ళది ఆ విధంగా మాట్లాడుతుంది. తర్వాత ఇంకా వాళ్ళు మిథిలేష్ ఏంటంటే ఆప్రాన్ కరెక్ట్ కట్టుకోరాడు, షెఫ్గా ఆప్రాన్ కరెక్ట్ కట్టుకరాకపోవడం వల్ల మిథిలేష్ని తీసేద్దాం అనుకుంటారు. ఇంకా అంతే కదా, ఇప్పుడు షెఫ్గా ఆప్రాన్ కరెక్ట్ కట్టుకరాకపోతే తీసేద్దాం అనుకుంటుంది. అది మిథిలేష్ చెప్తారు. మిథిలేష్ లేదు నేను కనుక్కోవట్లేదు, మళ్ళీ ఒక 4 వేలు వేసుకొని వస్తారు. అది చూపించిన తర్వాత ఇది అని చెప్తారు. అది హ్యాపీగా అనిపించింది. మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత సరే మిథిలేష్ అదేంటారు ఇది అని చెప్తారు. తర్వాత ఓకే మిథిలేష్ వెళ్ళిపోతాడు. మిథిలేష్ వాళ్ళు అంటే మిథిలేష్ని పంపించిన తర్వాత మన ఎవరు తను మిథిలేష్ అంటే పంపించేసిన తర్వాత ఇక మన తర్వాత అదేంటారు దీపక్ నువ్వు లేట్ వచ్చావు, 5th ప్లేస్ వచ్చావు, నువ్వు బాగుంటావు. ఓకే దీపక్ వచ్చినప్పుడు కామెడీ జరిగింది నేను చెప్తాను. అంటే దీపక్ నడుచున్నాగా ఆ పాట వేస్తారు. గౌనం వేసుకొని నమ్మొద్దు ఆడపిల్లల నమ్మొద్దు నమ్ముతగా కాదు, నేను కూడా ఆడపిల్ల కాబట్టి నాకు చెప్పాలనిపిస్తుంది. అలా భలే ఉండేది, చాలా చాలా బాగుంటుంది. అలా మీకు ఎంతమందికి నచ్చేదో కూడా కామెంట్ చేయండి. తర్వాత హేమంత్ వీళ్ళందరూ ఓకే సరే అని అనుకుంటారు. తర్వాత ఝాన్సీ, హేమంత్, ప్రియ వీళ్ళు లీడర్స్ అనుకుంటారు. ఝాన్సీకి గుడ్ న్యూస్ చాలా ఇస్తున్నారు అనుకోండి, నాకు నవ్వు వచ్చింది అనుకోండి. ఝాన్సీ ఇంకొక గుడ్ న్యూస్ అంటారు. ఏంటంటే ఝాన్సీ ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఝాన్సీ ఎంచుకోవాలి ఎవరెవరు కావాలి అంటే ఝాన్సీకి. ఇది అది ఒక గుడ్ న్యూస్ ఝాన్సీకి. అయితే దీపక్, శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్ అని అంటే 4 గేమ్స్, 4 వీళ్ళు 5th టీం వాళ్ళు గ్రీన్ టీం వాళ్ళు అని చెప్తారు. 5th టీం అంటున్నా, గ్రీన్ టీం వాళ్ళు అంటారు. తర్వాత హేమంత్ టీంలకు ఎవరు రావాలనుకుంటే అందరు రావాలి అంటే రోహిత్ వస్తాడు. రోహిత్ అంటే అపూర్వ వీళ్ళ టీం వాళ్ళ పేరు రాసుకోవాలి. ఒక నిమిషం. రోహిత్ వస్తాడు, అమ్మన్ వస్తాడు. తర్వాత హేమంత్ టీంలోకి రోహిత్, బాగి, అమన్, సృష్టి వీళ్ళు 4
ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఈయన టీంలో అపూర్వ వచ్చినప్పుడు నీకు వీళ్ళు తీయాలి అనుకుంటున్నా, ఎవరిని తీయాలనుకుంటున్నా నేను అపూర్వని తీయాలనుకుంటున్నాను. ఆవిడేంటంటే ఆవిడ మాట వినదు. ఆవిడనే ఉంటది. ఆవిడ కొంచెం వెరైటీ అలానే ఉంటదని చెప్తది. అవునా అంటే సరే ఓకే. అపూర్వనే తీయాలని అనుకుంటాడు. సరే అపూర్వని తీయాలి అనుకొని తన తన మాటల్లో అపూర్వని తీయాలని అనుకుంటున్నా అపూర్వని తీయలేదని ఒక తాస్తూనే ఉంటాడు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. కొంచెం కరెక్ట్ ఉంటే అపూర్వ కొంచెం నాలెడ్జ్ ఎక్కువనే కానీ అపూర్వకు అందుకోసం. తర్వాత ఈయన తర్వాత సెకండ్ రాజకుమారి గారు కూడా కొంచెం అంటే నేను ఓటప్పించేసాను, నేను తెలివిగా మాట్లాడాను, నేను ఫస్ట్ చేశాను, నన్ను తీసేది అనుకుంటున్నాను. ఓకే సరే నీకు గేమ్ వద్దని చెప్పు, అదొకటని చెప్పు అని నేను కొంచెం సీరియస్గా మాట్లాడతాను అనుకోండి. రాజకుమారి గారు లాస్ట్ ఒక డ్రామా చేశారు. ఆ డ్రామా గురించి మాట్లాడదాం. తర్వాత గాయత్రిని కూడా ఏంటంటే మెంటల్‌గా దాంట్లో ఆ గాయత్రి గారు అసలు కరెక్ట్ ఉండరని నాకు అనిపించిందంటే, అదేంది అంటుంటారు. నాకు నిజంగా నాకైతే కరెక్ట్ ఉండరని అనిపించింది. ఎందుకు అంటే నేను నాకు తెలుసు గాయత్రి కరెక్ట్ ఉండదు. అది ఇంకా కొంచెం మాట్లాడినప్పుడు తను కొంచెం సీరియస్ అయిపోతారు. అది మనందరికీ తెలిసిందే. ఇంకా సరే నేనుండి నీ టీమ్‌ని విన్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వద్దనుకోవా? సరే అయితది. సరేలే నేను ఉండనులే అని చెప్పేస్తది. ఏందో నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి విచిత్రంగా ఓకే సరేలే అని అంటది. సరే ఇంక అయిపోతుంది. తర్వాత తను సరే అని అంటది. మిగతా ప్రియ వాళ్ళ టీంకి ఎవరు అంటే రామకృష్ణ, రాజకుమారి, అపూర్వ, గాయత్రి. రామకృష్ణ ఒకడే ప్రియాంక టీంకి రావాలనుకున్నా అందరూ వాళ్ళు అయిపోయారు. ఇంకా అంటే ప్రియాంకకు శ్రీముఖకి ఇవ్వని చెప్తుంది. ప్రియాంక అంటారు, ప్రియా అంటారు. ఆవిడ ప్రియా అనుకుంటా. ఐ థింక్ ప్రియాంక కానీ ప్రియ అని పిలుస్తారు. నీ టీంకి ఎవరు రావద్దు అనుకున్నారు, వాళ్ళు వచ్చారంటే ఎంతైనా వాళ్ళు వద్దనుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా, సరే వచ్చారు కదా అనుకుంటున్నాను అని అంటారు. ఇంకా 3 అంటే గేమ్స్ ఉంటాయి. గేమ్స్ వాళ్ళైనాక బ్రాండ్ గేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 గేమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ అని చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఇచ్చేసారు. అది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ టీంలో 5 మంది ఉంటే ఆ 5 టీంలో ఆ 5 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఇచ్చారేమో నా ఒపీనియన్‌లో. మీకు ఎంతమందికి అది కరెక్ట్ అనిపించింది, తప్పు అనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళు ఎలా అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సరే ఫస్ట్ మాట్లాడదాం. టాస్క్ గురించి మా ఫస్ట్ టాస్క్ ఎవరెవరు వస్తారంటే మిథిలేష్, అపూర్వ, అమన్ వీళ్ళు ముగ్గురు వస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు ఏంటంటే మీరు మూవీ ఎక్కడ చూస్తారంటే అమ్మని నిజంగా చాలా ఫన్నీగా బాత్రూంలో చూస్తానంట. డెస్క్ పెట్టుకొని చేస్తావా అదే నేను చూసావా అది ఒక కామెడీ అయిపోయింది. మిథిలేష్ బాగా చెప్పాడు. ఇంకా అపూర్వ కూడా బాగా చెప్తుంది. మిథిలేష్కి అంటే అమ్మని కొంచెం ఏంటంటే అమర్దీప్ అన్న లాంటి వాడు కొంచెం ఫన్నీగా, అంత తెలివి లేదు. గేమ్స్ అలానే అయితే బాగా ఆడతాడేమో, అంత తెలివి లేదేమో ఐ థింక్. అంటే నేను అమ్మనే ఒకనే అంటున్నా, అట్లానే ఏదేదో మాట్లాడుతున్నాను అస్సలు అనుకోకండి. నేను అస్సలు అట్లా నాకు అలవాట్లేదు, నేను ఏమనలేదు అదొకటి. తర్వాత టాస్క్లో మిథిలేష్కి 30, అపూర్వకు 30, అమ్మన్కి 20 వచ్చాయి. అది హేమంత్ టీము. మిథిలేష్ ఏమో మన ఝాన్సీ టీము, అపూర్వేమో ప్రియ టీము. మనందరికీ తెలిసిందే. నాకు ఇంకా ఫన్గా నాకు అమ్మని ఏం రాసిందో కావాలి, నాకు అమ్మని ఏం రాసిందో కావాలని వీళ్ళందరూ చాలా ఫన్నీగా ఉంటుంది. నాకైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి కామెంట్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సూపర్. తర్వాత టాస్క్ 2లో మన శ్రీముఖి అంటది నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నా ఫ్రెండ్స్ వచ్చినాక వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఒక టాస్క్ పెట్టాలి అంటారు. అది భలే అనిపించింది నాకు. అంటే క్రికెట్ వస్తారు, టీం వచ్చినాక వాళ్ళు ఏ బౌలర్ ఏంటి వాళ్ళ పేరు అవన్నీ చెప్తారు. అండ్ ఇంకా జెర్సీ నెంబర్ ఇది ఈ క్రికెట్ ఇది అని చెప్తారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సూపర్. తర్వాత జెర్సీ నెంబర్ ఇది ఈ టాస్క్ ఇదని చెప్తారు. సూపర్. తర్వాత ఓకే టీంలో పిలుస్తారు, వాళ్ళ టాస్కులు అవన్నీ ఉంటాయి. చాలా చాలా క్యూట్ ఉంటుంది.
మీకు ఎంతమందికి చాలా మంచి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఈట వాళ్ళందరూ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. ఆ క్రికెటర్స్ అంటే నేను బౌలర్‌ని, నేను లీడర్‌ని ఇవన్నీ చెప్తారు. తర్వాత వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆడతారు, ఏంటి గేమ్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడుకుంటారు. అది సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత హ్మ్. దీపక్, రోహిత్, రామకృష్ణ వీళ్ళు ముగ్గురు వస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు దీపక్ నువ్వు ఫైర్ కార్డ్ యూజ్ చేస్తే డైరెక్ట్ మీ టీమ్‌కి 30 వస్తాయి. నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావు, యూజ్ చేయొద్దనుకుంటున్నావు అంటే ఆలోచించుకుంటాడు. దీపక్ యూజ్ చేశాడు. 30 వచ్చేసాయి. తర్వాత రోహిత్, రామకృష్ణ వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు. సూపర్. రోహిత్ బాగా ఆడిండు, రామకృష్ణ బాగా ఆడిండు. ఫస్ట్ రామకృష్ణ మంచిగా ఆడిండు. ఏంది రోహిత్ ఆడతలేడు అని ఒక థాట్ అనిపించింది. తర్వాత రోహిత్ ఆడింది చూడండి, నిజంగా చెప్తున్నా సూపర్ 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 అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. రోహిత్ అంత మంచిగా ఆడిండు. గేమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఆడిండు. నాకైతే చాలా బాగా అనిపించింది రోహిత్ని చూస్తే. రోహిత్ విన్ అయ్యారు. 20 మార్క్స్ వచ్చాయి రోహిత్‌కి. మన రామకృష్ణకు 10 మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ దీపక్ ఉన్నాడు. ఓకే సూపర్. నిజంగా అది ఒక టక్క చెప్పేసాడు రోహిత్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ బ్రో, మీరైతే చాలా చాలా గ్రేట్. నిజంగా సూపర్. తర్వాత టాస్క్ 2లో దీపక్ ఆల్రెడీ 30 మార్క్స్ తీసుకొని 30 ఫైర్ కార్డ్ యూజ్ చేశారు కాబట్టి 30 కాదు, అది ఓకే. తర్వాత టాస్క్ 3 ఝాన్సీ, షష్ఠి, ప్రియాంక. నిజంగా ఝాన్సీ తెలివి మాత్రం సూపర్. ఎందుకంటే అదే ఇలాంటి అంటున్నాయన అనిపించింది. ప్రతిదీ నాకైతే చాలా బాగా అనిపించింది ఝాన్సీని చూస్తే. ఎందుకు నేను ఝాన్సీని చూస్తే బాగా అనిపించింది నేను చెప్తాను. ఇంకా ఒక బోర్డు ఇచ్చారు. మూడు బోర్డులు ఇచ్చారు ముగ్గురికి. వెనక ఒక 20లో అదేంటంటే వాళ్ళు కొన్ని ఫోటోలు అంటే కొన్ని పేర్లు చెప్తారు. స్లిప్పరు, బ్యాటు, సమోసా, తను కొన్ని పేర్లు ఇస్తే అవి డ్రాయింగ్ చేయాలి. వాళ్ళు టకా చేయాలి. ఝాన్సీ మాత్రం ఒక రేంజ్లో వేసింది. ప్రియాంక కూడా చాలా బాగా చేసింది. షష్ఠి ఎందుకు అంత స్లో అయిపోయింది నాకు అర్థం కాలేదు. సరే షష్ఠి చాలా స్లో అయిపోయింది. చాలా స్లో అయిపోయింది షష్ఠి. సరే అనుకొని ఓకే అనుకొని వాళ్ళు ఉన్నారు. తర్వాత షష్ఠి తన గేమ్‌ని మళ్ళీ లాస్ట్‌లో తన గేమ్ ఒక రేంజ్లో ఆడింది అనుకోండి, అది మనందరికీ తెలిసింది. కనుక ప్రియాంక వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత షష్ఠి ఆడడం. ఇంకా ఝాన్సీ 30కి 30 నిజంగా సూపర్. ప్రతిదీ టకా చెప్పేసేది. ఇది సమోసానా, ఇది ఇలా ట్రయాంగిల్ అనుకున్నారా అన్న మీరు అని అడిగి అనడం, ఇది చాలా క్యూట్ అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. షష్ఠికి ఝాన్సీకి 30, షష్ఠికి 10, ప్రియాంకకు 20. నిజంగా చాలా క్యూట్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సూపర్. తర్వాత ఇక్కడ 30కి 30 ఝాన్సీకి వచ్చాయి, షష్ఠికి 10 వచ్చాయి, ప్రియాంకకు 20 వచ్చాయి. వెళ్ళిపోయారు. టాస్క్ కూడా సూపర్ ఆడింది. తర్వాత రాజకుమారి, శాలిని, బాగి. ఇందులో ఒక విషయం ఏంటంటే ఒక పెద్ద సర్కిల్ ఇచ్చారు. రెడ్ కలర్‌ది సర్కిల్ ఇచ్చారు. ఆ సర్కిల్‌లో ఏంటంటే రెడ్ ఇంత కూడా కనిపించకుండా అది ఆడాలి అన్నప్పుడు నిజంగా ఒక రేంజ్‌లో ఆడతారు. ఒక రేంజ్ అనిపిస్తది. నిజంగా ఆడొచ్చు. కొంచెం తెలివిగా ఉందంటే ఆడ 30కి 30 మార్క్స్ వస్తున్నాయి. బాగి వాళ్ళు ఈరోజు విన్ అవుతుండే నిజంగా నాకు అనిపించింది. మీకు ఎంతమందికి బాగి వాళ్ళు విన్ అవుతుండే అనిపించిందో మీరు కామెంట్ చేయండి. తర్వాత ఆడైందంట ముగ్గురు అవుట్. ఫస్ట్ రాజకుమారి ఆడుతుంది. రాజకుమారి వాడు కొంచెం రెడ్డిగా అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురికి అట్లానే బాగా కొంచెం ఆలోచించి కొంచెం పైన కేసుంటే మాత్రం పక్క బాగా విన్ అవుతుండే. జస్ట్ మిస్ అయిపోయింది బాగా. అది కొంచెం అనిపించింది. అందరికి 0 వచ్చింది. అది నవదీప్ అంటారు. ఈ గేమ్ నాకు నచ్చింది. ఎందుకంటే అందరికి 0 వచ్చాయి కదా, అందుకే నాకు నచ్చింది ఈ గేమ్ అంటారు. కామెడీ అనిపించింది. నిజంగా కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి కామెడీ అనిపించింది చెప్పండి. చాలా 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 కామెడీ అనిపించింది. చాలా బాగా అనిపించింది. టేక్ ఫిఫ్త్ టాస్క్ అయితే ఒక రేంజ్లో టాస్క్ అనుకోండి. అది కొంచెం భయంకరమైన టాస్క్. నిజంగా చాలా టఫ్ టాస్క్. హేమంత్ నిజంగా బ్రో మీరైతే చాలా చాలా గ్రేట్, సూపర్ అని చెప్తాను. ఎందుకు నేను హేమంత్ చాలా గ్రేట్ సూపర్ అంటున్నానో చెప్తా. చరణ్‌కి ఇంతనో అంతనో తెలివి ఉంది 100%. హేమంత్ కొంచెం అమాయకుడు. గాయత్రి కొంచెం అంత ఓకే అనిపిస్తుంది. ఓకే. తర్వాత ఫిఫ్త్ టాస్క్‌లో హేమంత్ గెలిస్తే మన శ్రీముఖి మన ఎవరి పేరు ఉంటుంది కదా,
బిందు మాదే నీకు యాడ్సప్ చేస్తాం రా అని చెప్పి. అయితే ఒక కొన్ని బాల్స్ ఇస్తారు. కొన్ని బాల్స్ ఇచ్చినప్పుడు ఆ బాల్స్ అన్నీ తీసుకొని అంటే అందులో ఒక్క బాల్ ఒకటి కొంచెం వెయిట్ ఉంటుంది. అన్ని బాల్ మీడియం ఉంటాయి. అయితే ఫస్ట్ గాయత్రి ఆ బాల్స్ ఏది వెయిట్ ఉంటుంది ఏది ఉంటుందని తను చూసుకొని కానీ ఈ బాల్ వెయిట్ ఉంది ఈ బాల్ ఏమో అంత వెయిట్ లేదు అది ఇదని తెలుసుకొని చెప్తుంటుంది. అది భలే అనిపించింది. తర్వాత ఆ బాల్ వెయిట్ ఉండే బాల్ని ఎలా ఇప్పుడు కామన్ ఉంటాయి ఈ బాల్ ఎంత వెయిట్ ఉంది ఈ బాల్ వెయిట్ లేదు ఈ బాల్ ఇది ఈ బాల్ ఇది అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో వెయిట్ ఉంటుంది వెయిట్ లేకుంటుంది అది భలే అనిపించింది నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత చరణ్ హేమంత్ వీళ్ళ ముగ్గురికి 30 వస్తాయి. సూపర్. అంటే వెయిట్ వాళ్ళకు 2 సార్లు టైం ఇస్తారు. ఆ తులాభారం అదేంటంటారు అందులో వేసి దాంట్లో చేయడం దేవుడా నిజంగా. అయినాక వాళ్ళు ఏంటంటే హేమంత్ వీళ్ళు సరే ఏదేమని అనుకుంటారు. హేమంత్ తన అదేమంటారు తన దాంట్లో హేమంత్ అంటే హేమంత్కు వచ్చేస్తాయి వీళ్ళందరికీ వచ్చేస్తాయి. వెనక హేమంత్ నువ్వు నిజంగా ఈ టాస్క్ విన్నైతే నీకు హ్యాట్స్ కొడతా బాగా హేమంత్ అని వీళ్ళందరూ నిజంగా హ్యాట్స్ కొడతారు. నిజంగా సూపర్ అబ్బాయి హేమంత్ నిజంగా తెలివి అని చాలామంది అనుకుంటారు. తెలివి చాలా చాలా గేమ్స్ అయితే చాలా మంచిగా ఆడుకున్నాడు. చాలా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సూపర్ హేమంత్ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అతను నిజంగా సూపర్ ప్రోమేర్ అయితే సూపర్. తనకు తెలివి లేదనే ఒక థాట్ ఉంటుంది. అది అందరికీ 30 వస్తాయి. విన్ అయ్యారు. తర్వాత ఝాన్సీ టీమ్ ఆల్రెడీ 30 ఉన్నాయి. వాళ్ళు విన్ అయ్యారు. ఫస్ట్ పింక్ టీమ్ ఏమో థర్డ్ ప్లేస్ ఉంది. హేమంత్ వాళ్ళ టీం థర్డ్ ప్లేస్ ఉంది. బ్లూ టీము 90 ఉంది. ప్రియాంక వాళ్ళ టీం సెకండ్ ఉంది. వాళ్ళు లూజర్ అయిపోయారు. ఓకే కానీ అందరూ చాలా మంచిగా గేమ్స్ ఆడారు. అదైతే నాకైతే బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అందరూ అదే కరెక్ట్ గేమ్స్ ఆడేది కరెక్ట్ అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సూపర్. తర్వాత ఓటాపిల్ అదే గెలిచిన టీంలో ఛాన్స్ వాళ్ళ టీం వస్తుంది. టీం వచ్చిన తర్వాత నువ్వు ఓటాపిల్ చేసుకుంటావా లేకపోతే ఇప్పుడు కూడా నేను లేదు నేను ఇప్పుడు ఓటాపిల్ చేసుకుంటా అని చెప్పి తను ఎవరికి ఓటాపిల్ చేస్తారంటే అదేమంటారు మన ఎవరికి ఓటాపిల్ది తన అసలు గుర్తుకొస్తుంది ప్లీజ్ ఒక్క నిమిషం. తన 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 ఓటాపిల్ ఇస్తారు. ఓటాపిల్ ఇచ్చిన తర్వాత నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. అయితే తన ఝాన్సీ ఓటాపిల్ చేసుకుంటే సూపర్. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ఓటాపిల్ మంచిగా మాట్లాడుతుంది ఆవిడ నిజంగా బాగా అనిపించింది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు ఈరోజు అంటే రోహిత్. నిజంగా రోహిత్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఎందుకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రోహిత్ అంటే తన గేమ్స్ అయినా అవైనా ఏవైనా చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడడం చాలా నిజంగా సూపర్ అనిపించింది నాకు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మన రోహిత్ అని నేను చెప్తాను. తను గేమ్స్ అయినా ఏంటిదైనా చాలా చాలా క్యూట్గా ఆడడం చాలా మంచిగా తను అదే ఇది అని చెప్పడం అవైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అందుకే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రోహిత్ అని చెప్తాను. తన టాస్క్‌లైనా ఏంటివైనా చాలా బాగా చేస్తున్నాడు. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత అనక అభిజిత్ చెప్తారు. అందుట్లో అది జెర్సీ నెంబర్ అందుట్లో ఉండి వాళ్ళు చెప్పడం అంటే నాటే జోకు చెప్పారు కాబట్టి అతను చెప్పారు సూపర్. తర్వాత మన అంటే ఈరోజు ఎల్లో కార్డ్ ఎవరికంటే ఈరోజు గేమ్స్ అంతా కరెక్ట్ ఆడలేదు. షష్ఠికి ఇస్తున్నాను. షష్ఠి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎల్లో కార్డ్ కూడా మన రోహిత్ కూడా ఫస్ట్ ఎల్లో కార్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా తీసుకున్నాడు. కనుక డార్జిలింగ్ అది లిప్స్టిక్ది ఏదో ఒక యాడ్ వస్తుంది కదా యాడ్ది నిజంగా యాడ్ది ఉన్నప్పుడు అపూర్వ షష్ఠి ఇద్దరు చెప్పారు. వాళ్ళు షష్ఠి కొంచెం డిసప్పాయింట్లోనే ఉంది. 100% ఒక ఎల్లో కార్డ్ ఇచ్చినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్లోనే ఉంటారు. డిసప్పాయింట్లో ఉంది అని ఓకే అనుకొని తను ఏమనుకోకుండా సరేలే ఉండకపోగలే అనుకొని తను చెప్పడంలో తను ఓకే అనుకొని చేసింది. అది భలే అనిపించింది. ఓకే తను
అయినా కాకపోయినా ఏమైతుంది అని ఒక థాట్‌లోనే చేశారు. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ అయిపోతే నాకైతే సరే చెస్‌కి ఇది పాపం అయిపోయింది. ఈరోజు గేమ్స్ చెస్‌కి అంత రాలేదు. గేమ్ వస్తే పక్కా ఆడతది. ఆవిడేందంటే కొంచెం టాస్కులు మాత్రం ఒక రేంజ్‌లో ఆడతది. ఫిజికల్ టాస్కులు ఏమో మంచిగా ఆడతది. అదే ఆ విషయం చెప్తున్నాను. సూపర్. తర్వాత హ్మ్. అయిపోయింది. అందరూ అయిపోయినాక అలా రాజకుమారి గారు ఏడుస్తున్నారు. సింపతి స్టార్ అనిపించింది. ఎందుకు నేను సింపతి స్టార్ అనిపించిన రాజకుమారి గారు అంటే ఎందుకండి ఏడుగురు ఫస్ట్ ఏమో నవదీప్ 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 అన్నది ఇప్పుడు అభిజిత్ అభిజిత్ అని రాజకుమారి ఏడుస్తున్నావా ఇటురా అన్నది పోయింది పోయిన తర్వాత నేను నేను ఇంతవరకు అభిజిత్ నాకు గ్రీన్ ఇచ్చాను అభిజిత్ గారు నాకు గ్రీన్ ఇచ్చారు కానీ నేను అభిజిత్ గారితో ఎప్పుడు గ్రేట్ అని అనిపించుకోవట్లేదు అన్నాను ఏంటి? నాకర్థమే కాలేదు. నిజంగా నాకర్థం కాలేదు. ఎందుకు ఈ అర్థం కాలేదంటున్నా చెప్తా. అభిజిత్ గారిని గ్రీన్ తీసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. నేను 100% ఓకే. క్యారీ డన్. కానీ తప్పు లేదు. కానీ తను గ్రీన్ తనతోని గ్రీన్ తీసుకున్నంత మాత్రాన తను బెటర్ అనుకోవాలంటే నువ్వు గేమ్ ఆడమ్మా తల్లి. సింపతిగా ఉంటే ఎందుకు అని నా ఒపీనియన్. తన లైఫ్ స్టోరీ నేను ఎంత కనెక్ట్ అయిపోయానంటే చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక వీడియో చేశాను. ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగా అనిపిస్తది. కానీ గ్రేట్ అనుకోవాలి, అది అనుకోవాలని కొంచెం సింపతి అనిపించింది నాకు. డ్రామా క్వీన్ అని అనిపించింది. చాలామంది బయట పేర్లు చాలా మాట్లాడుతున్నారు. అది మనందరికీ తెలిసిందే. ఇంక అభిజిత్ ఉరికొస్తాడు. ఆవిడ ఏడుస్తుంటే మోస్ట్ అనుకోలేదు అది ఇది అని ఇంక ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఇంక అది నాకు నిజంగా కరెక్ట్ అనిపియలేదు. ఎందుకంటే ఏం జరిగింది? ఏమైంది? అయిపోయింది. దానికి అంతగానం ఎందుకు? దానికంత అంత రిగ్రెట్ ఫీల్ కావడం ఎందుకు? నాకదైతే కరెక్ట్ అనిపియలేదు. మీకెంతమందికి అవునురా నాయన కరెక్ట్ అనిపియలేదే ఈవిడ మాటలు అని మీకెంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగా నాకు వరస్ట్ అనిపించింది. మీకెంతమందికి రాజకుమారి గారిని చూస్తే నచ్చలేదో మీరు కామెంట్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నిజంగా అంత డ్రామా చేసే అవసరం కూడా లేదు. ఎందుకు ఏడవాలి? అలా అంటే గాయత్రి ఇంకెంత ఎమోషనల్ కావాలి. అలా అంటే గాయత్రి అది ఆవిడ నిజంగా చాలా చాలా వీక్‌లో ఉండిపోవాలి గాయత్రి. నిజంగా గాయత్రి చాలా వీక్ అయిపోవాలి. ఆవిడకంత ప్రెషర్ ఉన్నా, అంత ఏమున్నా సరే ఏం కాదులే అనుకుని తను ఉండడంలో ఆ విషయంలో మాత్రం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మీకెంతమందికి గాయత్రి విషయంలో నిజంగా పాపం అని నాకు అనిపించింది. కానీ రాజకుమారి గారు ఈ డ్రామా చేయడం అయితే నాకు నచ్చలేదు. మీకెంతమందికి నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ఓకే. అయిపోయింది. అలా ఏం లేదు. మళ్ళా అది చేస్తుంటది. నాకు నిజంగా నచ్చలేదు రాజకుమారి గారు. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఎపిసోడ్ మంచిగా ఉందా లేదా? ఈ ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. నాకు రాజకుమారి గారు ఒక ఎమోషనల్ తప్ప నాకు ప్రతీది మంచిగా అనిపించింది. చాలా మంచిగా గేమ్ ఆడాడు. రోహిత్ చాలా మంచిగా ఆడాడు. ఝాన్సీ సూపర్ గేమ్ మాత్రం చాలా గేమ్స్ ఆడింది. ఆ సమోసా అవన్నీ ఆడడం అది నాటి జోకు. అవన్నీ నిజంగా నాకు ఝాన్సీ చాలా మంచిగా గేమ్ ఆడింది. ఓటమి ఇంతకు మీరు ఎవరికి ఓటేస్తున్నారు? అది కూడా మీరు కామెంట్ చేయండి. మీరెవరికి ఓటేస్తున్నారు? ఈసారి మాత్రం నేను ఇంతవరకు ఎవరికి ఓటేయలేదు. ఏమో ఓటింగ్ అది ఓపెన్ చేసి ఓటింగ్ వేయాలని కూడా లేదు. లాస్ట్ టైం నేను కొంతమందికి వేసాను. అది విన్నర్ అయ్యారు వాళ్ళు. ఓకే. పర్వాలేదు. కానీ నాకు నిజంగా నచ్చలేదు. మీకెంతమందికి ఓటింగ్ ఎవరికేస్తున్నారు అది కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఇంకా నా ఛానల్‌ని చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కొంచెం నా హెల్త్ ఇష్యూ వల్ల నేను కొంచెం చేయలేకపోతున్నాను. కానీ ముందు మాత్రం బిగ్ బాస్ స్టార్ట్ అయినాక మాత్రం ఇంకా గట్టిగా మాట్లాడతా. ఇంకా మంచిగా మాట్లాడడానికి నేను ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌ని మీకు గాని నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.